వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ రామారావు ముంజేటి. ఈ మధ్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనకు వెళ్ళిన విషయం మీకు తెలుసు. నార్వే, నెదర్లాండ్లో పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో ఆయన ముందుకు వెళ్తూ ఒక మహిళా జర్నలిస్ట్ వేసే ప్రశ్నకు సమాధానం చెప్పుకొని వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఆ మహిళా జర్నలిస్ట్ విషయంలో మన భారత అధికారులు చిందులేయడం కూడా మనకు తెలుసు. ఇది ప్రపంచంలో అత్యంత పెద్దగా చర్చకు దారితీసింది. కారణం ఏంటంటే ఒకటే విషయం, అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఏ మేరకు ఉంది అన్న చర్చే ఇప్పుడు ప్రపంచం అంతా చర్చించజరుగుతున్న పెద్ద విషయం అయిపోయింది. సో నిజంగానే మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉందా లేదా? ప్రధానమంత్రి గారి ఒక పత్రికా విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోవడాన్ని యావత్ ప్రపంచం చూసింది. మరొక విషయం ఏంటంటే ఆమె పట్ల నిర్లక్ష్యంగా చూపించారు. మన అధికారులు అయితే మరింత క్వశ్చన్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే మన అధికారులు ఆ జర్నలిస్ట్ని క్వశ్చన్ చేశారు, అంటే ఆమె నివారించారు, వాదులాడారు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించే అన్ని విషయాలు కూడాను. అప్పుడు భారతదేశంలో ఏ మేరకు పత్రికా స్వేచ్ఛ ఉంది అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయమైన అంశం జరిగింది. ఇంతట్లో మన దేశంలో ఎడిటర్స్ గిల్ట్ అని ఒకటి ఉంది. అంటే పత్రికా స్వేచ్ఛ మీద, పత్రికా స్వేచ్ఛను కాపాడే విషయంలో కానీ అటు ప్రభుత్వ వైపు ఇటు మీడియా వైపు ఒక బ్రిడ్జిలా వ్యవహరిస్తున్న ఒక సంస్థ ఎడిటర్స్ గిల్ట్ అని ఒక సంస్థ మన దగ్గర ఉంది. ఎడిటర్స్ గిల్డ్ చేసే పని ఏంటంటే అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు మీడియా వైపు నుంచి ఒక సంధానకర్తగా వ్యవహరించడం. అంటే మీడియాలో ఏమైనా తప్పులు జరుగుతుంటే వాళ్ళు నివారించడం, ప్రభుత్వ వైపు ఏమైనా సెన్సార్ వేయడం కానీ, సెన్సార్ విధిస్తుండడం కానీ, లేదంటే కండవాళ్ళను చూపించే అంశాల విషయంలో కానీ కోచింగ్ చేయడం అనేది ఈ ఎడిటర్స్ గిల్డ్ అనే సంస్థ. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఎడిటర్స్ అంటే అన్ని సంస్థల తాలూకా ఎడిటర్స్ దీంట్లో ఉంటారనమాట. అంటే ఎడిటర్స్ అంటే పత్రికా మేధావులంతా దీంట్లో కలుస్తారు. ఈ సంస్థ ఈ మధ్య ఒక విషయాన్ని ఓపెన్గా బహిరంగంగా చర్చించింది. అదేంటంటే ప్రభుత్వాలు, భారతదేశంలో ప్రభుత్వం మీడియా సంస్థల మీద ఎందుకు ఎక్కువ అసహనం చూపిస్తుంది, ఎందుకు అసహ్యం ప్రదర్శిస్తుంది అన్నది పెద్ద బయటపెట్టింది. అంటే ఏదైతే నార్వేలో, నెదర్లాండ్లో పత్రికా సమావేశంలో అక్కడ మీడియా మన దేశం గురించి ఏమైతే ప్రశ్నించిందో అదే ప్రశ్న ఇక్కడ ఎడిటర్స్ గిల్ట్ నుంచి కూడాను మన ప్రభుత్వం ఎదుర్కొంటుంది. సో నిజంగా మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉందా లేదా? ఒక్కసారి ఈ సర్వే మనం తిరిగేసామనుకోండి. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ మీద అనేక సర్వేలు విధించినప్పుడు ఆల్మోస్ట్ మీకు 180 దేశాలు ఒక సంఖ్య ఉంది. అందులో 1-2 స్థానాల్లో నెదర్లాండ్, నార్వే ఉంటే మన దేశం 157వ స్థానంలో ఉంది. అవుట్ ఆఫ్ 180, 180 లిస్టులో మనం 157వ స్థాయిలో ఉన్నాం. అంటే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం, ప్రజాస్వామ్య పట్టుకొమ్మగా చెప్పుకుంటున్న భారతదేశం, ప్రజాస్వామ్య దేశంగా పెద్ద రాజ్యాంగం ఉందని చెప్పుకుంటున్న మన దేశంలో, ప్రాథమిక హక్కులకు పెద్దపీట వేస్తున్న మన రాజ్యాంగంలో మన దేశపు ప్రభుత్వాలు మన మీడియాకి ఇచ్చే స్థానం 157. అంటే ఎంత అధమ స్థాయిలో పత్రికా స్వేచ్ఛ ఉంది అన్నది మనకు అర్థమైపోతుంది. ఇదే ప్రభుత్వాల్లో అసహనం. ఈ ప్రభుత్వాల్లో అసహనం చూపించేది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన ప్రధానమంత్రిని నేరుగానే ఈ ఎడిటర్స్ గిల్ట్ కోచింగ్ చేస్తుంది. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ సరిగా లేదని. ఇది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే దానికి ఇంకొక పెద్ద ఉదాహరణ మనకు తెలిసిందే. ప్రధానమంత్రి గారు ప్రధానిగా మొదటిసారి అధికారం చలాయించేటప్పటికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 ఏళ్ళు దాటిపోయింది. 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడాను ఆయన పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదు. అంటే మనం ఎలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది? పత్రికలను ఆయన నిర్లక్ష్యం చేస్తున్నట్ట, ఫోర్త్ ఎస్టేట్ పట్ల ఆయన అగౌరవంగా ప్రదర్శిస్తున్నట్ట, లేదంటే మీడియా నాకు సంబంధం లేదని అంటున్నారా, తనకు సోషల్ మీడియా ఉంది కదా అని ఒక ఉద్దేశంతో మెయిన్ మీడియాని ఆయన అణగదొక్కుతున్నారా అంటే ఎస్ అనే చెప్పాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని ఎడిటర్స్ గిల్ట్ డైరెక్ట్గానే ప్రధానమంత్రి మోడీని, ఆయన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఏమని? మీరు మీడియా పట్ల అసహనంగా ఉంటున్నారనని. అయితే ఈ ఎడిటర్స్ గిల్ట్ మీకు 1978లో స్టార్ట్ అయింది. కులదీప్ నయ్యర్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఇప్పటికీ అటు మీడియా వైపు కానీ అటు ప్రభుత్వ వైపు కానీ చాలా మట్టుకు మంచి రోల్ని నిర్వహిస్తుంది. మన దగ్గర మన ఏపీ తెలంగాణలో ఒకప్పుడు రామోజీరావు గారు కూడాను
ఈ గిల్ట్కి ప్రెసిడెంట్గా పనిచేశారు. సో ఇది అనేక పత్రికలకి, టీవీ ఛానల్కి మార్గదర్శకత్వం కూడా వహిస్తుంది ఈ ఎడిటర్స్ గిల్ట్. అట్లాంటి ఎడిటర్స్ గిల్టే ఈరోజు ప్రధానమంత్రిని ప్రశ్నిస్తుంది, అసహనం చూపుతున్నారు మా పట్ల అని. సో ఇది విషయం, మన దేశంలో మీడియాకి ఎంత స్వేచ్ఛ ఉంది అని. ఒక ప్రముఖ తత్వవేత్త ఒక మాట అంటాడు ఆయన, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ మాట్లాడిన తర్వాత స్వేచ్ఛ పోతుందినని, ఇంకా స్వేచ్ఛ ఉండదని. అది మన దేశంలో జరుగుతున్న విషయం. ఓకే, థ్యాంక్ యూ.